క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇటు తరుణం మనకిచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుని చిన్న ప్రార్థనతో వాక్యంలోకి వెళ్దాము. ఇద్దరులకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనములు చదువుగా విందాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1 వచనము చదువుతూ ఉన్నది. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబూలూను దేశమును నప్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనులను గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయించున్నాడు. ప్రార్థించడము. అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాకరుడును మహోన్నతుడును సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన ప్రభువా, కొద్ది నిమిషాల పాటు ఈ పక్షాన నిలబడుతుండగా సిలువ చాటున మరుగుపరచండి. చెరు వచ్చిన ప్రతి బిడ్డలతోనూ మాట్లాడిన తండ్రి, వాక్యము అంత హృదయాల్లో ఫలించినట్టుగాను, తద్వారా వారు జీవిస్తూ నీ రాకడ కొరకు ఎత్తబడేటువంటి వారుగాను, ఆత్మీయంగాను అన్ని విషయాల్లో బలపరిచి మహిమా ఘనత ప్రభావములు మీరు పొందమని యేసు దివినామములని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియా దేవుని సంగమా, క్రిస్మస్ దినాల్లో ఉన్నాము. కొద్ది దినాలలో మనం క్రిస్మస్ వేడుకలు జరుపుకొని ఉన్నాం. యేసు ప్రభు ఈ లోకానికి రాక క్రిస్మస్, ఆయన ప్రేమే క్రిస్మస్. పరలోకాన్ని విడిచి ఈ భూలోకంలో జన్మించి ప్రేమంటే ఏంటో చూపాడు. ఆ ప్రేమను ప్రతి కుటుంబంలో చూపడానికి క్రిస్మస్ క్యారల్స్ అంటే క్యారీస్ అంటే ఏంటి? వైట్ తీసుకెళ్ళడం. దేవుని ప్రేమను అన్ని కుటుంబాలకు తెలియచేయడమే క్రిస్మస్ క్యారల్స్. ఆ స్వార్థను మూసుకెళ్ళడం. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తండ్రితో కూడా ఉండటం మహాభాగ్యమని ఎంచుకొనక ఈ లోకానికి మానవ ప్రేమ ఏంటో చూపించాడు. ఇంకా ఈ లోకంలో ప్రేమ అనేది ఉందంటే ప్రభువు చూపించేటువంటి ప్రేమ. బైబిల్లో ఒక మాటలో చెప్పాలంటే ఏమని చెప్పాలి? ప్రేమ. నా చిన్నప్పుడు బైబిల్ ఉండేది కొత్త నిబంధనలు, దాని మీద రాసి ఉండేది ప్రేమ సందేశం, మెసేజ్ ఆఫ్ లవ్. దిస్ బైబిల్ ఈజ్ మెసేజ్ ఆఫ్ లవ్. క్రిస్మస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ లవ్. ఆయన ఈ లోకానికి బహుమానం, గిఫ్ట్. జీసస్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ ది వరల్డ్. క్రిస్మస్లో క్రిస్మస్ తాతని వేషం పిల్లలకు వేసి చాక్లెట్లు అవి పంచుతూ ఉంటారు. ఉద్దేశం ఏంటి? ఈ లవ్డాస్, ఆయన మనం ప్రేమించాడు, ఆ ప్రేమను పంచడం. దేవుని ప్రేమలో తేడా ఉందా? పార్షాలిటీ లేదు. ఆయన పార్షాలిటీ లేదు కాబట్టి ఈ లోకంలో పుట్టాడు. ఆయన ఈ లోకంలో చాలా రకరకాలైన ప్రజలు ఉన్నారు, కానీ వారందరి కొరకు సెంటర్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచ మధ్యలో పుట్టాడు. ప్రపంచ మధ్య భాగం ఏంటి? గీత గీస్తే ఆసియా ఖండంలో ఆ
పాలస్తీనా దేశంలో ఆయన పుట్టినటువంటి ఆ ఊరు వస్తుంది, సెంటర్ పాయింట్ ఆఫ్ ది వరల్డ్. అక్కడ పుట్టి బైబిల్ చెబుతుంది కదా, అది ఎలాంటి ప్రదేశం అంటే చదివాం కదా, మరొకసారి చదవమ్మ 9 మొట్టమొదటి వచ్చును. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున బబులోను దేశమును నప్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమున అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ కలదానిగా చేస్తున్నాడు. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను. చాలు ప్రియులారా, యేసు ప్రభు వచ్చేటప్పుడు ఆ ప్రదేశం ఎలాగ ఉందో వివరించబడతా ఉంది. క్రీస్తునందు ప్రియులారా, వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. ఆ పాలస్తీనా దేశము ప్రభు వచ్చినప్పుడు ఎలా ఉన్నదంటే వేదనతో ఉంది. ప్రభు అంటున్నాడు, వేదన పడిన దేశం మీద మబ్బు నిలవలేదు అనగా ఎవరైతే వేదనతో కన్నీరుతో ఉంటారో ప్రభు వచ్చింది వారి మీద ప్రేమను మబ్బు తొలగిపోవడానికి, అనగా వారి మీద వేదనను తీసివేయడానికి యేసు ప్రభు వచ్చాడు ఈ లోకానికి. క్రీస్తునందు ప్రియా దేవులారా, ఆయన రాక వేదన కన్నీరు తీసివేయడానికి, వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు. ఇంతకీ ఈ దేశం మీదకి వేదన ఎందుకు వచ్చిందంటే పాలస్తీనా దేశం మీద అషూరు దేశం అనేది ఉంది. నెబుకద్నెజరు రాజు వచ్చాడు వాళ్ళ మీదకు. వచ్చి ఆ గలిలయ ప్రాంతము, జబూలూను, నప్తాలి ఆ ప్రజలందరినీ కూడా చాలామంది చంపుతారు. స్త్రీలను వాళ్ళకు వచ్చి పనికొచ్చిన అందరినీ నెబుకద్నెజరు తీసుకెళ్ళిపోతాడు. ఒకసారి యుద్ధం జరిగితే ఎంతగా నాశనం జరుగుద్ది కదా. మన దేశంలో కూడా ఆ కాశ్మీర్లోనూ ఇక ఎక్కడో సరిహద్దుల్లో యుద్ధం జరిగితే ఆ రోజు కూరగాయల రేట్లన్నీ పెరిగిపోతాయి, అన్ని రేట్లు ఆ రోజు పెరిగిపోతాయి. ఎందుకో ఎఫెక్టెడ్, దేశమంతా ఎఫెక్ట్ యుద్ధం జరిగితే, అవునా కాదా? వాస్తవం. అలాగే ఆ దేశంలో ఆ రాజు వచ్చి ఆ దేశాన్ని నాశనం చేస్తున్నాడు. సర్వం కూడా నాశనం అయిపోయింది. ఆ ఎఫెక్ట్ ఆ దేశాలంతటి మీద పడిపోయినాయి. వాళ్ళు ఎంతగానో రోధిస్తున్నారు. ఎందుకంటే ఆ దేశంలో దేశ సంపద అంతా యువతాయి. వాళ్ళు కష్టపడితేనే మనకి కదా, హార్డ్వేరు, సాఫ్ట్వేరు, టెక్నిక్స్ అంతా ఎవరాళ్ళు యువతాయి కదా. ఆ యువత అంతా కూడా వెళ్ళిపోయారు, ముసలిళ్ళే ఉండాలి ఆ దేశంలో. అందుకనే వాళ్ళు ఎంతో వేదన పడుతున్నారు, కన్నీరు కారుస్తారు. ప్రభు అంటున్నాడు, మీరు వేదన పడుతున్నారు కానీ వేదన పడిన దేశం మీద మబ్బు నిలవదు. అలాంటి వాడిని మీ వద్దకు నేను పంపుతున్నా. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభు రాక ఈ లోకానికి కింద మార్చదేమో. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తారు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ ఎందుకు చీకటి అయిపోయిందంటే అక్కడ జరిగినటువంటి ఆ పరిస్థితిని బట్టి ఆ దేశం అంతా కూడా ఎలా మారిపోయింది, చీకటి అయిపోయింది. పిల్లరా, జబూలూను దేశం, నప్తాలి దేశం అదంతా కూడా కింద ఇంకా అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను నదుల అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ కలదానిగా చేస్తున్నాడు. యేసు ప్రభు ఆయన గలిలయ ప్రాంతాన్ని మహిమ కలదానిగా చేస్తున్నాడు. అది చాలా అడుగొట్టు ప్రాంతం. గలిలయ ప్రాంతము, నజరేతు ప్రాంతం దర్దాకు సమానమైన, అంటే అవి దగ్గర ప్రాంతాలు. అందుకని నజరేతులో మంచు ఉందా అంటాడు ఆయన. అంటే గలిలయ ప్రాంతంలోనే యేసు ప్రభు ఎక్కువ పరిచర్య చేశాడు. 5 రెట్లు 2 చిన్న చేపలు ఎక్కడ పంచాడు ఆయన? గలిలయలోనే. అద్భుతాలు వేల మందిని ఫాలో అయింది కూడా గలిలయలోనే.
కానీ దురదృష్టం ఏంటంటే అక్కడ నిజంగా ఈ ప్రభు నమ్మిన వాళ్ళు ఎవరు కూడా అందరూ పోయారు గలిలయ ప్రాంతంలోనే. ఆ దేశాన్ని ఆయన మహిమ గలదానిగా చేసేటువంటి వాడుగా క్రీస్తునందు ప్రియ దేవులారా మనందరి జీవితాలను ఆయన వెలుగుతో నింపాడు. అందుకనే బైబిల్ చెబుతుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసు ప్రభు రాక ఈ లోకానికి వెలుగునిచ్చింది. అనేకుల జీవితాల్లో, అణగారిపోయినటువంటి జీవితాల్లో, అట్టడుగున్నటువంటి వారికి సువర్తమానం అనగా ఆయన పుట్టినప్పుడు సువర్తమానం ఎవరికి వెళ్ళిందండి? దేర్ అప్రెస్డ్ పీపుల్ ఇన్ ద సొసైటీ. ఊరికి ఎక్కడ మధ్యలో ఉన్నారా? ఎక్కడా? శివర్ణ వారికి మొదటి వార్త. అంటే సామాన్యులకు అయినా దేవుడిగా మొదటి వార్త. అంతేకాదు ఆయన ఎవరు దర్శించుకున్నారు? జ్ఞానులు. దే ఆర్ ద వైజెస్ట్ అండ్ రిచెస్ట్ ఇన్ ద వరల్డ్. వారు జ్ఞానవంతులు. యేసు ప్రభు అందరికీ, అటు పేదవారికి ధనికులకు కూడా అందరికీ. అందుకని చీకట్లో నడుస్తూ జనులు గొప్ప వెలుగును. డబ్బులు ఉన్నవారు జీవితాలు బాగుంటారు అనుకున్నారా? డబ్బులు ఉన్నవారు సుఖంగా ఎక్కడ చూడాలి? అర్థమైందా? డబ్బులు ఉన్నవారు సుఖంగా ఉండదు ఎక్కడ? మనకంటే బాధలు ఎక్కువ. ఎందుకో నిద్ర అట్టదాం. డబ్బు ఏమైపోద్దు, ఏ దొంగ నుంచి పడతాడు, ఏ కిటికీ నుంచి వస్తాడు, బాధలు ఉంటాయి అనుకోడు. కనుక బైబిల్ చెబుతుంది, చీకట్లో నీ బ్రతుకు చీకటిగా ఉందేమో, హీ కేమ్ టు దిస్ వరల్డ్ యాజ్ లైట్. లైట్ అయితే చీకటి ఉంటుందా? ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ప్రియులారా, యేసు ప్రభు యొక్క ప్రేమమయుడిగా ఆయన వెలుగును నింపేటువంటి వాడు. మరణ ఛాయల్లో గల దేశాల మీద వెలుగు ప్రకాశించను కదా. మనిషి దేనికి భయపడ్డవాళ్ళ? ఎందుకో తెలివి మీరిపోయారు అందరూ. కానీ ఒకటంటే భయమే. ఏ భయము? సావు. సావు. రోగం వస్తే చచ్చిపోతుంది జనం. ఇవాళ ఎందుకు ఏమైపోతుంది? జ్వరం వస్తే చచ్చిపోతున్నారు. అవునే కదా? ప్రభు అంటున్నాడు, మరణ ఛాయల్లో ప్రతి ఒక్కరిని వెంటాడేది మరణమే. ప్రభు అంటున్నాడు, వారికి వెలుగు అనగా యేసు రాక మరణాన్ని జయించింది. క్రీస్తునందు ప్రియ దేవులారా, 3వ వచనం చదవమ్మా. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించున్నారు. చూసారా? చీకట్లో, అంధకారంలో ఈ లోకంలో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఎలాంటి సంతోషం యేసు రాకో తెలుసా? నీవు జనులను విస్తరింపజేయుచున్నావు కదా. అందుకే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. జనులు విస్తరించాలంటే ఎవరి చేతిలో ఉంది? ఇన్ హిజ్ హ్యాండ్. ఆయన చేతిలో ఉంది. ఆయనను బలపరచువాడు, స్థిరపరచువాడు, విస్తరింపజేసేవాడు ఆయన. ఆయన ఈ లోకానికి వచ్చింది ఆయన విస్తరింపజేసేటువంటి వారికి వారు సంతోషమును వృద్ధిపరచుతున్నావు. క్రీస్తునందు ప్రియులారా, అన్నీ ఉండ మనుషుల ఆనందం లేదనుకో ఉపయోగం. అందుకే బైబిల్ అంటుంది, వారి సంతోషమును వృద్ధిపరుచున్నావు. ప్రియులారా, ప్రభువులో ఆనందం. అందుకే పౌలు అంటాడు, ఆనందించుడి మరలా చెప్పుదును. ఆనంద రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అగైన్ ఐ సే రిజాయ్. ఆనందించండి, ఆయన సంతోషం. అందుకని ప్రజలందరికీ కలగబోవు ఆ సంతోషం యేసు రాక ఈ లోకంలో. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని. ఎవరికే? బైబిల్లో చూసాం, పైన చీకట్లో ఉన్నవారు, మరణాంధకారంలో ఉన్నవారు ఆయన సన్నిధిలో సంతోషం. ఎలా సంతోషం? కోతకాలమున మనుషులు సంతోషించినట్లు కదా. రైతు ఊడుపు పంటేస్తాడు,
6 నెలలు పడుతుంది ఒడ్లు ఇంటికి రావాలంటే. ఎంతమ్మా? 6 నెలలు. నీరు, పాలు, మందులు, వాన, పంట చేతికి వద్దా నమ్మకం ఉంటుందా? అకాలం చూసావు కదా. అయితే ఆ పంట చేతికొస్తే, ఇంట్లోకి వస్తే అప్పుడు సంతోషిస్తాడు రైతు. ఎందుకు? ఆ పంట పిడికి విత్తనాలు కన్నీటితో విత్తువాడు ఉత్సాహగానంతో కోస్తాడు అన్న విధంగా ఆ పంట ఇంటికి వచ్చినప్పుడు సంతోషిస్తాడు. ఈ దేవుని బిడ్డలు ఎలా సంతోషమైన సన్నిధిలో ఆ పంట రైతు చేతికి వస్తే ఎలా సంతోషిస్తాడు, అలాంటి సంతోషాన్ని, ఆ ఆనందాన్ని ఇస్తాడు. పిల్లరా, రైతులకు సంవత్సరం అంతా డబ్బులు రావు. ఎప్పుడు వస్తాయి? సంవత్సరానికి ఒకరోజే. ఇప్పుడమ్మా ఓన్లీ 1 డే ఇన్ ద ఇయర్, సంవత్సరంలో ఒకసారి ఆ పంట అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. అంటే సంవత్సరం అంతా ఆనందం ఎప్పుడు చూస్తాడు రైతు కళల్లో? ఓన్లీ 1 డే, ఒకరోజే. అలాంటి సంతోషాన్ని దేవుడు ఆయన బిడ్డలకు ఇస్తాడు. కింద దోపుడు సొమ్ము పంచుకున్నట్లు కదా. అప్పుడు దోపుడు సొమ్ము ఇప్పుడు లేదుగా. రాజులు ఇటువరకు యుద్ధం చేస్తే ఆ యుద్ధాలు రాజులు బాగా ఆభరణాలు ధరించుకెళ్ళేవాళ్ళు. అది సొమ్ము యుద్ధం చేసిన తర్వాత చచ్చిపోయిన వాళ్ళ దగ్గర అవి బంగారాన్ని ఒలిసి తీసుకునేవాళ్ళు. అది కొలసొమ్ము. ఈ రోజుల్లో నేను అక్కడ క్రికెట్ ఆట తెలుసా, గెలిచారనుకో 8 ఆటలు వస్తాయి ఒక్కొక్కరికి, పంచుకుంటామేగా ఆ 12 మంది దట్టు. అప్పుడేమో యుద్ధాలు, ఇప్పుడేమో క్రికెట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే గెలిస్తే వాళ్ళకు కొన్ని లక్షల్లో డబ్బులు వస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళ హృదయాల సంతోషం చూడాలా, ఎంత డబ్బు వస్తుందో, ఎన్ని కార్లు వస్తాయి వాళ్ళకి. క్రీస్తునందు పిల్లారా, దేశానికి కూడా గన్న కలుగుతుంది. అలాంటి ఆనందాన్ని ప్రభువు ఇస్తాడు. ఆయన ప్రేమమనుడు కనుక గొప్ప సంతోషాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. 4వ వచనం చదువుదాము. మిథ్యాను దినమున జరుగునట్లు దాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. వారి మెడను, కట్టు కర్రను, వారి తోలు, వారి కొరడాలను విరిచి ఉన్నావు. చాలు పిల్లారా, మిథ్యాను దినమును జరిగినట్లు. మిథ్యానీయులు 6 భయంకరమైన జనులు. గిద్యోను వారు జయించాడు. గిద్యోను ఏం చేస్తాడు? భయపడిపోయి ఆయన ఉన్న తరుణంలో దేవుని దూతలు వచ్చినప్పుడు ఆయన యుద్ధం చేయగా గొప్ప విజయం కలుగుతుంది. అంతేకాకుండా వారి మెడ కట్లను, వారిని తోలు, వారి కొరడాలు విరచి ఉన్నావు. ఇశ్రాయేలు మెడ మీద ఆ బానిసత్వం కట్లు ఉన్నాయి. కానీ విమోచించినటువంటి వాడుగా గిద్యోను ఉన్నాడు. ప్రియా దుర్గులారా, నువ్వు ఏ కట్టులతో ఉన్నావు? రకరకాల ప్రజలు, రకరకాల బంధకాలు, లోకం అనే కట్లు, కొంతమంది రకరకాలైనటువంటి అలవాట్లు అనే కట్లు. ఈ కట్లన్నీ కూడా ఆయన విమోచించేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియా దుర్గులారా, ఇశ్రాయేలులైతే బానిసత్వం అనేటువంటి కట్లు. ఒక ఆయన బాప్తిసం తీసుకోవాలంటే, అయ్యా ఇదొకటే ఉందా అన్నాడు. ఇదొకటే బంధకం అని. అర్థమైందా? చాలామంది బంధకాలు. ప్రభు అన్నాడు, కాడి నిరగొట్టేవాడుగా వచ్చాడు యేసు ప్రభు. ఆయన నీ బంధకాల నుండి విమోచన చేయడానికి యేసు ప్రభు వచ్చాడు. క్రీస్తునందు ప్రియా దుర్గులారా, 5వ వచనం చదవమ్మా. యుద్ధ సందడి చేయు యోధులందరి జోళ్ళను రక్తముతో పొర్లింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడిన. చూసారా, చాలామంది యుద్ధం సన్నదులుగా, అంటే మేము ఏదైనా చేయగలము, మన నోరు ఉందనుకుంటారు కదా, నోటితోనే సాధిస్తూ ఉంటారు దబాయించి. ప్రభు అంటున్నారు, అలాంటి వారందరినీ కూడా ఆయన అగ్నిలో వేయబడి దహింపబడును. క్రీస్తునందు ప్రియా దుర్గులారా, ఆయన ఎలాంటి వారినైనా యోగ్యపరచగలిగినటువంటి వాడుగా ప్రభు ఉన్నాడు. 6వ వచనం చదువుదాము. యాలేనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద
రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన. చాలు పిల్లరా, ఇదంతా జరగడానికి ఏంటి కారణం ఏంటి తెలుసా? ఇదిగో మీరు చీకట్ల నుంచి వెలుగులోకి రావడానికి, మరణ ఛాయల నుండి ప్రకాశించడానికి కారణం ఏంటంటే ఇదిగో అంటే ఏంటి? ఇదిగో అన్నం అంటే ఏంటి? టక్కన ఆయన చూడాలని, అంతేగా. ప్రభు ఇదిగో మీ కొరకు మనకు శిశువు పుట్టను, యాలయనగా మనకు శిశువు పుడతాడు, ఆయన కుమారుడు, మనకు కుమారుడు అనుగ్రహించబడును. ప్రియులారా, శిశువు అంటే ఎవరో యేసుప్రభువే కదా పుట్టింది. సామాన్యంగా శిశువు బలహీనుడు, అవునా కదా? శిశువు ఏం చేస్తాడా? ఏం చేయలేడు. కానీ యేసు బాలుడు పుట్టగానే ఏ రోజు దడ పుట్టింది. అక్కడ ఉన్న వాళ్ళు కలవరపడ్డారు. అది ఏడ్చేట కనీసం తీయల్లా కయ్యల్లా, నోరు మెదపలా. నోరు మెదపకుండానే ఏ రోజు రాజు ఏమయ్యాడండి? కలవరపడ్డాడు. అద్భుతం కదా. మనకు శిశువు పుట్టెను. పుట్టినవాడు శిశువే కానీ ఈజ్ నాట్ ఆర్డర్ పర్సన్. ఆయన శిశువుగా పుట్టడానికి ఉద్దేశం ఏంటంటే మనమందరం ఎవరమండి? మానవులం. మానవుని రక్షించాలంటే ఎవరు కావాలి? మానవుడే కావాలి. అందుకొరకు యేసు ప్రభు లోకానికి శిశువుగా వచ్చాడు. పుట్టినటువంటి వాడు శిశువే కానీ ఆయన మానవుడుగా అయ్యాడు. ఆయన దైవ మానవుడు, సస్య శరీరుడుగా. శరీరుడు కావాలంటే శిశువు కావాలి. ఆయన పుట్టినవాడు బలహీనుడే కానీ ఆయన చూసినప్పుడు లోకాన్ని గజగజలాడిపోయింది. క్రీస్తునందు ప్రియులారా, మనకు కుమారుడు అనుగ్రహించబడును. ఏ కుమారుడైనా? రాజ్యకుమారుడు. ఆయన మానవుడు, అట్ ద సేమ్ టైం దేవుడు. ఆయన కుమారుడు అంటే సామాన్యంగా ఇలా చెప్తుంటారు, పుత్రుడు పుణ్యం నరకాన్ని నుండి చెప్పండి తప్పిస్తారని. కుమారుడు అంటే అర్థం ఏంటి? కొడుకు పుడితే చీకటి నుంచి ఎత్తుకెళ్ళి పర్లోకన పడేస్తారంట అదే స్వర్గంలో. అందుకని కొడుకా కూతురా అంటా ఉంటారు. ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడును. ఇక్కడ పుట్టిన అల్లా కుమారుడు పుడతామంటే ఏంటి? తల్లి గర్భంలో వచ్చాడు కాదు. ఇక్కడ ఏమన్నది మాట? అనుగ్రహించబడును. అనుగ్రహించబడటం ఏంటి? ఈ పెన్ను ఇక్కడికి అనుగ్రహించబడింది అంటే ఎక్కడో పుట్టింది, ఇది ఇక్కడికి వచ్చింది. అర్థమైందా? అనుగ్రహించబడటం అంటే ఏంటి? అది ఎక్కడో ఉన్నాడు, వచ్చాడు. అర్థమవుతుందా? పుట్టం కాదు అక్కడ. కుమారుడు ఎక్కడో ఉన్నాడు అంతకితం, కుమారుడు వచ్చాడు ఇక్కడికి. అది అనుగ్రహించబడటం. నాట్ బోర్న్. అది ఇవ్వబడ్డాడంటే బిఫోర్ హీ వాజ్ ఇన్ సమ్ అదర్ ప్లేస్. సృష్టిని చేసినప్పుడు అని తండ్రితో కూడా ఉన్నాడు. అందుకని మనము చేయదుము. ఆ కుమారుడే ఇక్కడ ఇవ్వబడ్డాడు, అనుగ్రహించబడ్డాడు. కనుక ప్రియులారా, కుమారుడు అనుగ్రహించబడును. కుమారుడు అంటే ఇక్కడ ఆయన దైవ కుమారుడుగా, దేవుడుగా. శిశువు అంటే మానవుడు, ఇక్కడ కుమారుడు అంటే దేవుడు. అంటే యేసు ప్రభు ఏమై ఉన్నాడు? దైవ మానవుడు. మనుషులు అర్థం చేసుకోవాలంటేనేమో మానవుడు కావాలా? మానవునికి సహాయం చేయాలంటే ఏమై ఉండాలి? ఆయన దేవుడై ఉండాలా? అప్పుడే చెల్లుద్ది. రూపాయి చూస్తాము, దానికి ఎన్ని నాణ్యాలు ఉంటాయి? 2 ఉంటాయి గుర్తులు. నాణ్యానికి 2 గుర్తులు ఉంటాయి. బొమ్మ గొలుసు అంటాం కదా మనం. ఆ 2 ఉంటేనే అది చెల్లుద్ది. లేకపోతే మానవుడైతే అచ్చం దేవుడైతే ఎట్ట కుదురుద్ది? దైవ మానవుడు. ఆయన సంపూర్ణమైన మానవుడు. నాట్ 50-50. ఆయన 50-50 వాడు కాదు. 50-50 వాడు కాదు. ఆయన ఫుల్లీ మ్యాన్, ఫుల్లీ గాడ్.
సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు, దైవ మానవుడు దైవావతారి, దైవ అవతారి, దైవం అవతారం ఎత్తినవాడు, ఇన్కార్నేషన్. కనుక ప్రియులారా, ఆయన దైవ మానవుడుగా కుమారుడుగా, కుమారుడు అంటే ఇంకో అర్థం ఏంటంటే వారసుడు, బంధుత్వాన్ని అందించేవాడు. వారసుడు అంటే అర్హుడు, స్వాస్థ్యానికి అర్హుడు, తండ్రి ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి వారసత్వాన్ని ఇవ్వడానికి ఆయన అర్హుడు. కనుక యేసుక్రీస్తు వారందరి కొరకై దైవ మానవుడిగా ఆయన అనుగ్రహించబడినటువంటి వాడుగా ఉన్నాడు. నెక్స్ట్ చదువమ్మా. ఇది మొదలుకొని అమ్మా తర్వాత అరెస్ట్ ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకు అధిపతి కొని అతనికి పేరు పెట్టును. చాలు పిల్లరా, ఆశ్చర్యకరుడు. దానికి ముందుగా ఆయన భుజం మీద రాజ్యభారముండును. పుట్టినవాడెవరు? శిశువు. పుట్టినవాడెవరు? కుమారుడు. ఆయన భుజం మీద ఏముంటుంది? రాజ్యభారముండును. ఏ రాజ్యభారం అది? నాట్ పొలిటికల్, రాజకీయమైనటువంటి కాదు. యూదులు అట్టగనుకున్నారు, మమ్మల్ని విమోచన చేయాలంటే ఒక పొలిటీషియన్ వస్తాడని. యేసు ప్రభు పొలిటీషియన్ కాదు. ఆయన రాజ్యం ఎలాంటి రాజ్యము? శ్రమ సేవకుడిగా వచ్చాడు. రాజ్యం అంటే ఎలా ఉండాలో చూపించాడు. ఆయన భుజం మీద రాజ్యభారము. ఆయన రాజు అనడానికి ఎలాగా? దావీదు కుమారుడు, ఆయన సన్ ఆఫ్ డేవిడ్. కరెక్ట్గా ఎదురు చూస్తాం. రాజ్యభారము దావీదు భుజం మీద ఉందని. దావీదు వారసుడిగా యేసు ప్రభు వచ్చాడు. దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు సమూయేలు గ్రంథంలో, నీ రాజ్యాన్ని నేను స్థిరపరిచానని చెప్పాడు. ఆయనతో స్థిరమైన రాజ్యం దావీదు రాజ్యం. ఆయన రాజ్యభారాన్ని భుజం మీద మోసేటువంటి వాడుగా ఉన్నాడు. వీళ్ళరా, ఆయన రాజ్యం ఎలాంటి రాజ్యం అంటే ఆయన రాజ్యం నిరంతరం ఉండేటువంటిది కాకుండా ఆయన మానవుల్లో పరిపాలన చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన త్రాగుబోతులను మార్చి పరిశుద్ధులుగా చేసేటువంటి వాడాయన. ఆయన పరిపాలన కింద మనం ఉన్నాం. అనగా ఒక వ్యక్తి మార్చి మానవుడుగా చేసేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. అది ఆయన రాజ్యం. ఆయన రాజ్యం ఎలాంటిదంటే పరిపాలన. ఆయన పాదాలు కలిగినటువంటి శ్రమ సేవకుడుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకని బైబిల్ చెప్తుంది ఆయన ఎవరంటే ఆయన శ్రమ సేవకుడు. ఆయన రాజ్యం ఎలాంటిదంటే మాదిరికరంగా ప్రభువు చూపించాడు. అందుకనే భుజం మీద రాజ్యభారము ఉంది. నిరంతరము కూడా ఆయన రాజ్యము నిలిచి ఉండేటువంటిదిగా ఉంది. ప్రియా దేవులారా, ఆశ్చర్యకరుడు. చూసారా, ప్రభు ఎలాంటి వాడంటే ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి వాడిగా ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఉన్నాడు. ప్రియా దేవులారా, ఆయన ఎలాంటి ఆశ్చర్యకరుడు అంటే పాపిని నీతిమంతుడిగా చేసేటువంటి వాడు. హల్లెలూయా. పాపిని మార్చేటువంటి ఆశ్చర్యము. అంతేకాదు ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యం కదా. మరియ గర్భాన పెళ్ళైంది, నాకు మరిది రేఖమయ్యారా? శరీరక సంపర్కం ఉందా? లేదుగా. ఆశ్చర్యం. యెహోవా ఉత్తముడని రుచి చూడండి. ఆశ్చర్యం ఆయన దగ్గరికి వస్తే. పాపులను పరిశుద్ధులుగా చేసే ఆశ్చర్యం ఆయనలో ఉంది. నీ జీవితాన్ని మార్చే ఆశ్చర్యం ఆయనలో ఉంది. అంతేకాదు ఆయన పునరుద్ధారం ఆశ్చర్యం. అందరు సమాధుల్లో ఎముకలన్నా దొరుకుతాయి, కానీ ఆయనలో ఏమి ఖాళీ సమాధి ఉంది. ఆశ్చర్యం. ప్రియులారా, ఆయన జీవితం దగ్గరకు వచ్చే వారందరినీ కూడా బాగు చేశాడు. ఆయన ప్రతి ఒక్కరి ఎడల ఆయన కృప చూపించాడు. ఆయన
ప్రియా దేవుని పిల్లరా, కుష్ఠరోగులు ముట్టుకోవటం ఆశ్చర్యం కాదా? కుష్ఠరోగం అనేది అది అంటుకుంటూ వచ్చే రోగం. వాళ్ళు పట్టుకున్నాడు ఆయన. కానాను స్త్రీతో మాట్లాడాడు, సమర స్త్రీతో మాట్లాడాడు. ఆశ్చర్యం కదా? ప్రజలందరూ వాళ్ళని ద్వేషిస్తూ ఉంటారు. అలాంటి ప్రాంతానికి వెళ్ళాడు, వాళ్ళతో మాట్లాడాడు. ఆయన జీవితం అంతా ఆశ్చర్యమే. ఆయన ఆశ్చర్యకరుడు. ప్రియా దేవులారా, ఆయన దగ్గరకు వచ్చిన వారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. బాధింపబడిన వారందరినీ ఆయన విమోచన చేసినటువంటి ఆశ్చర్యకరుడు. ప్రభు అందరి పట్ల ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. వీళ్ళరా, సమయమైంది, నేను ముగిస్తాను. తర్వాత చదవమ్మా. ఆలోచనకర్త. చూసారా, ప్రభువు ఆయన ఆశ్చర్యకరుడు. బైబిల్ చదువుతుంది కీర్తన 73:24. ఆయన ఆలోచనలు గంభీరములు. ఎలాంటి వాడమ్మా ఆయన? గంభీరములు, ఆశ్చర్య కార్యాలు. ఆయన ఆలోచన చేత నిన్ను నన్ను నడిపేటువంటి వాడుగా ఉన్నాడు. పిల్లరా, నీ వివాహ జీవితంలో, నీ వ్యాపార జీవితంలో, నీ ఉద్యోగ జీవితంలో ఎవరు సలహాలు పాటించినా నీవు ఫెయిల్ అవుతాయేమో, కానీ ప్రభు సలహా పాటిస్తే యూ నెవర్ ఫెయిల్ ఇన్ అవర్ లైఫ్. నీ జీవితంలో ఎప్పుడు కూడా చింతపడని అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఆయన ఆలోచనకర్తగా ఈ లోకంలో ఉన్నాడు. నీకేది కావాలో నన్ను అడగమన్నాడు ఆయన. కౌన్సిలర్ అంటారు ఇంగ్లీష్లో. కౌన్సిలర్ అంటే అర్థం ఏంటంటే శ్రద్ధ సలహాదారుడు అని అర్థం దాని తెలుగులో. సలహాదారుడు అంటే ఏంటి? అట్ట చేయి ఇట్టది అంటాడు. డాక్టర్ కన్సల్టెంట్కి వెళ్తా కౌన్సిలింగ్కి. ఆయన ఏమంటాడు? అమ్మ ఇట్ట ఉండి ఈ ముందు వేసుకో, ఆ ముందు వేసుకో అంటాడు. కానీ ఆయన ఏం చేయడు. చేస్తాడా? ఆయన ప్రత్యక్ష క్రియాశీలకతలకు రాడు ఎవరు కూడా. కానీ ప్రభు అంటున్నాడు, ఆయన చేసి చూపిస్తాడు. ఆయన హల్లెలూయా. ఆయన ఆలోచన చెప్పేవాడు కాదు, చేసేవాడు. చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. నీకు ఏది కావాలన్నా గూగుల్ చెప్తాను చెప్పేస్తుంది, మాటలు చెప్పుద్ది గూగుల్. కానీ ప్రభు అలాంటాడు కాదు, చెప్పేవాడు కాదు. ఆయన హల్లెలూయా. నీ పట్ల ఏ కార్యమైన ఏదైనా చేయగలడు. అందుకనే ఆయన ఆలోచనకర్త. ఒంటరిగా ఉన్న నీ జీవితంలో, ఎలా ఉన్నా సరే నీ జీవితంలో ఆలోచనకర్త ఆయన వింటే నీ జీవితం ఎన్నటికీ ఓడిపోవు. ఆయన గొప్ప కార్యాలు నీ పట్ల చేసేవాడుగా ఉన్నాడు. తర్వాత చదవమ్మా. బలవంతుడైన దేవుడు. క్రీస్తునందు ప్రియులారా, మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన బలవంతుడైనటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఎంత బలవంతుడో తెలుసా? ఆయన నోటి మాటతోనే సృష్టిని చేశాడు. ఆయన ముట్టుకుంటే స్వస్థత, ఆయన వస్త్రంలో స్వస్థత, ఆయన దగ్గరకు వచ్చిన వారందరికీ గొప్ప కార్యాలు చేసినటువంటి బలవంతుడైనటువంటి దేవుడు. ప్రియులారా, బానిసల్లో రాజ్యాధికారిగా చేసినటువంటి వాడాయన. అంత బలవంతుడైనటువంటి దేవుడు నీవు నేను సేవిస్తా ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, పాపానికి బలహీనులైనటువంటి వారిని ఆయన పరిశుద్ధిగా చేసేటువంటి బలవంతుడైనటువంటి దేవుడుగా మన ప్రభు ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. సమయమైంది కనుక చదువు కింద మాట ముగించుకుందాము. నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపత్యకు అని అతనికి పేరు పెట్టబడును. మన దేవుడు అలాంటి వాడు. నిత్యుడగు తండ్రి అంటే ఇటర్నల్ ఫాదర్. నిత్యత్వం అంటే మా తండ్రి గారు ఉన్నారు, చనిపోయాడు. ఆయన సుమారుగా నాకు 45 ఏళ్ళు వచ్చేసరికి ఆయన అయిపోయాడు, చనిపోయాడు. అంటే తండ్రితో ఎంతవరకు ఉంది? నాకు 45 ఏళ్ళు దాకా ఉంది. ఇప్పుడు నాకు 48 ఏళ్ళు, 3 ఏళ్ళు అవుతుంది చనిపోయి సుమారుగా. ఇప్పుడు నేను ఏమైపోయాను? ఒంటరివాడు అయిపోయాయి కదా. తల్లిదండ్రులు లేరంటే సగం లైఫ్ అయిపోయినట్టు వాళ్ళకి ఆదరణ. కానీ ప్రభు అన్నాడు నిత్యుడగు తండ్రి అంటే అర్థం ఏంటి? ఆయన ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు. ప్రియులారా, మనుషులు నీతోనే ఉంటా అంటారు, నువ్వే నాకు అన్నీ అంటారు, గోడలు తిరిగిపోతూ ఉంటాయి, ప్రేమలు మారిపోతూ ఉంటాయి. బట్ బైబిల్ అంటుంది ఆయన ఏ తండ్రి? ఆయన నిత్యుడగు తండ్రి. ఈజ్ ఫర్ ఎవర్ అండ్ మోర్. విడువని తండ్రి, ఎడబాయిన తండ్రి, తొలగని తండ్రి, ఫలమడగనటువంటి తండ్రిని మన ఈ లోకంలో కలిగి ఉన్నటువంటి వారుగా ఉన్నాం. ప్రియులారా, తండ్రి బాధ్యతలు ప్రధానంగా 2 ఉంటాయి. ఒకటి ప్రేమను చూపుతాడు, అంతేకాదు
తండ్రి మనల్ని క్రమశిక్షణలో పెట్టేటువంటి వాడుగా ఉంటాడు, పోషిస్తాడు. రెండవదిగా ఆయన బాధ్యత వహించేటువంటి వాడుగా ఉంటాడు. ప్రియులారా, నీకెవరు లేరేమో కానీ ప్రభువు ఆయన అన్ని విధాలా ఆదుకునేటువంటి వాడుగా ఉన్నాడు, జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన. ప్రియులారా, ఎక్కడుంది సమాధాన? కుటుంబాల్లో ఉందా? మా కుటుంబం నెంబర్ 1 అన్న చేతులు ఉంటారు ఊరు, దేశం, ప్రపంచం ఎక్కడ సమాధానం? ఫైటింగ్ లేని దేశం ఉందా? కుటుంబాలు ఉన్నాయా? కానీ ప్రియులారా, మనిషికి సమాధానం ఇవ్వడానికి, దేవుడితో సమాధానపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రియా దేవునులారా, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఎక్కడ ఆస్తిపాస్తులు ఇస్తారని బైబిల్ ఉందా? బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన ఏందో ఉన్నాయి, నేను కాదంటలా. కానీ ప్రయాసపడి నా దగ్గరకు రండి, ఏమిస్తాను నేను? పీస్, సమాధానం, శాంతినిస్తా. ఈ లోకానికి, ప్రపంచానికి, దేశానికి, సమాజానికి ఏం కావాలంటే సమాధానం. అందుకని ఆయన సమాధానపతిగా ఈ లోకంలో పుట్టినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులా దేవులారా, జస్ట్ ఒక మాట చదవమ్మ, 7వ వచనం కూడా. ఇది మొదలుకొని విద్య లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలన, నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసనుడై రాజ్యపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. క్రీస్తునందు ప్రియులైన బిడ్డలారా, సింహాసనాసనుడై రాజ్యపాలన చేయును. ఆయన రాజ్యం సర్వజనీనమైంది. ఆయన రాజ్యం సర్వముఖాభివృద్ధితో కూడుకుంది. ఆయన రాజ్యము నిరంతరము ఉండేది. ఆయన రాజ్యం ప్రేమరాజ్యం. ఆయన మాటలు ప్రేమ మాటలు. ఆయన ఈ లోకానికి వచ్చింది ఆ ప్రేమరాజ్యాన్ని స్థుతించడానికి ఆయన వచ్చాడు. పిల్లరా, ఈ లోకంలో నువ్వు ఏ ప్రేమను పొందకపోవచ్చు, కానీ ఆయన ఈ లోకంలో ప్రేమను చూపడానికి, ప్రేమను పంచడానికి మనందరికీ కొరకై ఆయన వచ్చి ఆయన ఈ లోకంలో పుట్టినటువంటి గొప్పవాడుగా ప్రభు ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, తడవంచండి. నీకు ఆలోచన చెప్పేవాళ్ళు ఎవరు లేరేమో, ఆలోచనకర్తగా నేను ఆదరించడానికి ప్రార్థించడము. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభా, చెప్పబడిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ప్రతి ఒక్కరిలోనూ పరింపచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి ప్రభా. ఎవరైతే వాక్యం విన్నారో వారందరి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయండి ప్రభా. వారి అవసరాలు తీర్చండి, రకాలు తీర్చండి. నిరుద్యోగులైన పిల్లల పట్ల కృప చూపండి తండ్రి. ఎవరి కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధి బాధలో ఉన్నారు ప్రభా, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్షింపుతున్నట్టుగా సహాయం దయచేసి వాక్యాన్ని అందరూ ఫలింప చేయమని యేసు దివినామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎలా సదాకాలం వాక్యం ప్రతి ఒక్కరికి తోడై ఉండి కాచి కాపాడుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.